వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు తండ్రి నన్ను మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి జీవము కలిగినటువంటి మిమ్మల్ని ప్రాణాత్మ దేహములతో నిన్ను మహిమపరచడానికి తండ్రి మేమందరము ఈ రీతిగా సమకూర్చబడి ఉన్నాం. మాకిచ్చిన క్షేమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయంలో తండ్రి వ్యక్తిగతంగా మా బ్రతుకులో మీరు చేసినటువంటి మేలు ఏంటో తెలుసుకొని నేను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని, మార్గ మధ్యంలో ఉన్న బిడ్డలను కూడా త్వరగా తీసుకొని రమ్మని, నేను ఆరాధించుట నీ మందిరంలో సకాలంలో ఉండి ఈ వాక్యానుసారమైన తండ్రి ఆరాధన మీకు చెల్లించుట ఎంత ధన్యకరమైందో బిడ్డలకు గ్రహింపు అనుగ్రహించమని, నన్ను బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడానికై దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమములో ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మధ్యవర్తిగా తండ్రి దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తూ వస్తాం. నీకు నాకు పాపం వలన వచ్చినటువంటి ఆ ఎడబాటుని తండ్రితో ప్రభువైన యేసుక్రీస్తే సమాధానపరిచి నేరుగా తండ్రితో ఒక కొంత సంబంధాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినట్టు మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయంలో గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఇక్కడికి పంపాడని, అయితే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ధర్మశాస్త్రము ఏం చేస్తుంది అని అంటే, ధర్మశాస్త్రము మనము ఎంత ఘోరమైనటువంటి పాపులమో అది మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు వారికి కూడా ధర్మశాస్త్రానుసారమైనటువంటి కొన్ని ఆజ్ఞలు అవన్నీ ఇవ్వబడ్డాయి. వాటి ప్రకారము నడుచుకోకపోతే వారు పాపులని, వారికి ఏ శిక్ష ఉందో కూడా అక్కడ క్లియర్గా స్పష్టంగా అక్కడ ధర్మశాస్త్రంలో రాసి పెట్టినట్టుగా మనం చూస్తాం. అయితే ధర్మశాస్త్రము మనిషిని ఏం చేస్తుంది అంటే, నువ్వు ఎంత పాపివో అది చూపెడుతుంది, కానీ పాపంలో నుండి నిన్ను అది విడిపించదు. అయితే మన పితరులు ధర్మశాస్త్రానికి లోబడి బ్రతికినట్టు మనం చూస్తాం. అయితే మనము ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్టు 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అదే 8వ వచనము మధ్యలో
నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురని ఇలాగ చెబుతూ 13-14 వచనాలలో ఒక స్పష్టమైనటువంటి నిరీక్షణ, స్పష్టమైనటువంటి రక్షణ దేవుడు మనకిచ్చినట్టు మనం చూస్తాం. చూడండి, 13-14 వచనాలు ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇంతకుముందు మనం పాడినటువంటి పాటలో ఆ మాటలన్నీ ఉన్నాయి. ఏంటంటే మన కొరకు ఆయన శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు. సో శాపగ్రస్తుడు అయ్యాడు. అందుకే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నదని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ధర్మశాస్త్రము మన పాపములను చూపిస్తుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మన బ్రతికేంటో చూపిస్తుంది. కానీ ఈ గ్రంథము మనల్ని రక్షించలేదు. అయితే మరి రక్షించేటువంటి వాడు ఎవడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క ఆ పాప ఫలితం లేదా పాప ఫలితము ఏంటి? మరణించాలి. అయితే మరణం ఒకటే మరణంతో అయిపోదు, అయితే జీవము కూడా దాని తర్వాత ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన అనుభవంలో మనం ఆ సంగతులు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టేసి నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తీసివేశాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మనం ఆరాధించాలి. ఈ ఆరాధనకి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఆయన మనల్ని ఎలాగ రక్షించాడో అనేటువంటి సంగతులని మనం చూస్తే గత వర్తమానాలలో మనం చాలా స్పష్టంగా చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము మానవుణ్ణి నరకంలో పడేయడం కాదని, అలాగే దేవుని యొక్క ఉద్దేశము తన సారూప్యము కోల్పోయిన వాడిని అలాగే ఉంచాలని కాదని, తిరిగి తన స్వరూపంలోనికి మార్చుకోవాలని, తన స్వభావంలోనికి మార్చుకోవాలన్నదే దేవుని చిత్తమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుత్థానము ఈ 3 సంగతుల ద్వారా మనకు దేవుడే తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాలము పరిపూర్ణమైనప్పుడు అని అంటే దానికి ముందు ఎన్ని సంగతులు జరిగాయో మనకు తెలుసు. దేవుడు ఎన్ని రకాలుగా ప్రజలని, వారి పాపాలని, వారి అవిధేయతలని, వారి అపవిత్రతలని, ప్రతి సంగతులని, ప్రతి సందర్భాలని చూస్తూ 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 చివరికి కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునే ఇక నేరుగా ఈ లోకానికి తన కుమారునిగా పంపినట్టు మనం చూస్తాం. సో దేవుని యొక్క ప్రేమ ఎక్కడ ఎలాగ ఉంది అని అంటే ఇంతకుముందు మనం చదువుకున్నట్టు గలతీ చెప్పిన రీతిగా ఆనాడు అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానము ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేర్చబడింది అని. సో ఇప్పుడు ఆ వాగ్దానంలో నిన్ను నన్ను నిలబెట్టాడు. సో ఆ వాగ్దానము మన జీవితంలో ఇంకా నిలిచి ఉందని హెబ్రీలకు రాసిన పత్రిక 4లో మనం చదువుకుంటూ వస్తున్నాం. మొదటి వచనంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానము ఇంకా మన బ్రతుకులో నిలిచి ఉంది. అంటే ఆ వాగ్దానము ఎలాగ నిలిచి ఉంది అని అంటే చివరి 3వ వచనం చివరి భాగంలో ఉంది. ఏంటంటే విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తూ ఉన్నాం. అంటే మన విశ్వాసమే మనల్ని ఆ వాగ్దానములో నిలబెట్టింది అని. ఇప్పుడు రక్షణ ఎలాగ సిద్ధింపజేశాడు ప్రభువు అని అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు పితరులకి. కానీ ధర్మశాస్త్రము వారిని పాపంలో నుంచి వారిని విడిపింపలేకపోయింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది?
ఒక రాతపూర్వకమైనటువంటి మాటలు చెప్పి కట్టడలు ఆజ్ఞలు అందులో పొందుపరిచి నువ్వు ఇలా చేస్తే ఇలాగొస్తుంది, ఇలా చేస్తే ఇలాగొస్తుంది, మరి అలా రాకుండా ఉండాలంటే ఇదొకటి చేయాలి అనేటువంటి సత్యాల్ని మాత్రమే వారి ముందు లిఖితపూర్వకంగా కనిపించినట్టు మనం చూస్తాం. అయితే మరి దానికి అతీతంగా ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరాన్ని లేదా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనల్ని రక్షించుకున్నట్టు మనం చూస్తాం. సో కాబట్టి వాక్యాన్ని చదవడము, ధర్మశాస్త్రాన్ని పాటించడము, ఇవన్నీ ఎంత అవసరమో మనకు మన పితరుల జీవితాల ద్వారా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. సో దేవుణ్ణి ఆరాధించడానికి గల హేతువేంటి, కారణం ఏంటి అని అంటే చూడండి, విలాప వాక్యములు ఇది 3వ అధ్యాయము 22, 23 వచనాలలో, విలాప వాక్యములు 23వ అధ్యాయము 22, 23 వచనాలలో మనకందరికీ తెలిసినటువంటి ఆ వాక్య భాగము. ప్రతిసారి మనము చదివేటువంటి వాక్య భాగం అది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడు. 22లో ఏముంది? ఆయన యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. సో ఇక్కడ ఇది పైన లేదా ఈ విలాప వాక్యములు ఈ 5 అధ్యాయాలలో మొదటి వచనం మనం చూస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లున్న పన్ను చెల్లించున్నదైపోయెను. ఇది ఇర్మియా ఇశ్రాయేలు యొక్క వైభవాన్ని ప్రత్యక్ష అనుభవంలో చూసి తన కళ్ళ ముందే ఆ ఇశ్రాయేలు పట్టణం అంతా భూస్థాపితం అయిపోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేన్ని బట్టి దేవుని స్తుతించారో, దేన్ని బట్టి వారు అతిశయించారో అవన్నీ ఆయన కళ్ళ ముందు నాశనమైపోతున్నప్పుడు చూసి విలపిస్తూ రాసినటువంటి ఈ వాక్యాలు ఈ 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. జనభరితమైన పట్టణము ఇప్పుడు ఏకాకి అయిపోయింది. అది విధవరాలిదంటే అంటే ఒక ఆదరణ లేనటువంటిది అయిపోయింది. అన్య జనులందరిలో ఒక టైంలో ఘనతకెక్కినటువంటిది ఇది, రాజకుమార్తె అయినటువంటిది ఇప్పుడు రివర్స్లో పన్ను చెల్లించేటువంటి స్థితిలోకి, అంటే ఒక దేశం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంటే స్వతంత్రురాలు తన స్వతంత్రతను కోల్పోయింది. స్వతంత్రంగా రాజ్యాన్ని నడిపించుకున్నటువంటి ఆ ఇశ్రాయేలు ఈ దినము ఎలాగైపోయింది అని అంటే ఒకరి చేతిలోకి వెళ్ళిపోయింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. వారు ఇక యెరూషలేము దేవాలయమే మాకు ప్రామాణికం, మీరైతే గెరిజీము కొండ మీద ఆరాధించేటువంటి వారు, కానీ మేమైతే ఇశ్రాయేలులో యెరూషలేం దేవాలయంలో మేము ఆరాధిస్తాం. ఆ యెరూషలేం యొక్క మందిర నిర్మాణము అది ప్రామాణికంగా దేవుని ద్వారా వచ్చిన ఒక పర్టికులర్ కొలతలతో నిర్మించబడింది. కర్రలు, కొలతలు, ఆ దిశలు ఇవన్నీ దేవుడి ద్వారా పొందుకున్నది అని దాన్నే ఆధారం చేసుకొని ఆరాధిస్తున్నటువంటి ఆ యెరూషలేం మందిరం కాల్చివేయబడింది. నేలమట్టమైంది, కాల్చివేయబడింది నెబుకద్నెజరు కాలములో. మేము దేవుని పిల్లలము, దేవుని స్వాస్థ్యము, మమ్మల్ని దేవుడు సంరక్షిస్తూనే వస్తాడు ఎన్ని తప్పులు చేసినా అని భరోసాతో బ్రతికిన ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న శ్రేష్ఠులందరూ బబులోను చెరలోకి కొనిపోబడ్డారు. ఎవరైతే ఇంకెందుకు పనికిరారులే, చేతగాదులే అని వదిలేసిన పొలాలలో పనిచేసుకున్నటువంటి వారిని కొంతమందిని మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి మళ్ళీ ఇంకొకరిని, ఒక గవర్నర్ని అక్కడ పెట్టి పరిపాలించమని, పన్ను కట్టమని అక్కడ వదిలేసినటువంటి సందర్భం. ఇప్పుడు రాజ్యము పోయింది, వారు మొక్కుతున్నటువంటి మందిరము నేలమట్టం అయిపోయింది, కాల్చివేయబడింది. మంచి మంచి శ్రేష్టమైన పిల్లలు అందరూ కొల్లబోయారు, అంటే కొల్లబట్టబడ్డారు, అంటే చెరలోకి వెళ్ళిపోయారు.
ఇంత జరిగిన వారు ఆ, దేవుని యొక్క మాటని, ఆ, దేవుని ద్వారా వచ్చిన ప్రవక్తల యొక్క మాటల్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఇర్మియా అక్కడ వాళ్ళతో పాటు ఉన్నాడు. ఇది చరిత్ర. ఇది ఇప్పుడు ఆ ఇర్మియా ఒక్కసారిగా ఆ వైభవానంతా తలుచుకొని విలపిస్తూ రాసినటువంటి ఈ విలాప వాక్యములలో ఇన్ని అధ్యాయాలు చదువుతూ మనం ఇక్కడికి 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన అంటాడు, నాకు ఆశ యెహోవా యందు నాకిక 18వ వచనం 18వ వచనం నుండి, నాకు బలము ఉడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగియున్నది, అది నాకింకను జ్ఞాపకమున్నది కదా. సో తన ప్రత్యక్ష అనుభవములో ఎంత కుమిలిపోయి ఉంటాడో దేవుని యొక్క సన్నిధిలో. ఇర్మియా గురించి ఏం రాస్తుంటుంది, ఆయన ఎలాగా పిలువబడ్డాడు? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎన్నిక చేయబడ్డాడంట? ఇర్మియా 1వ అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడండి? నాకులాగా 19 సంవత్సరాలు అయిన తర్వాత, 19 సంవత్సరాలు అయితే నీకు నేను అన్నీ ఇచ్చాను, ఏటీఎం కార్డులు, తర్వాత ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇచ్చాక నువ్వు చలో నిలబడు అన్నట్టుగుందా? లేదు లేదు. చూడండి ఆ మాట 4-5 వచనాలలో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇప్పుడు చెప్పండి, ఇర్మియా ఎన్ని అనుభవాలను చూసుంటాడు. దేవుని యొక్క స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల ఆ వైభవం అంతా, లేదా ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన గొప్ప గొప్ప ఆశ్చర్య క్రియలన్నీ దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి, ఇవన్నీ గమనించినటువంటి వ్యక్తి, నేరుగా దేవుని యొక్క వాక్కుని పొంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విలపిస్తూ ఉన్నాడు. విలపిస్తూ చివరి దశలో ఆయనకు ఒక ఆశ ఏంటంటే, యెహోవా కృపగలవాడు అని అంటాడు. యెహోవా కృపగలవాడు. ఇంకేమంటాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కాబట్టే ఇప్పుడు మనము నిర్మూలము కాకున్న వారం. అంటే ఎందుకు నిర్మూలం కాలేదు అని అంటే, కొంత శేషించినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు ఆయనతో పాటు. మొత్తానికి మొత్తము చెరలోకి వెళ్ళలేదు. కొంతమంది శేషంగా మిగిల్చబడినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారితో ఆ ప్రవక్త ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని అంటాడు. సో ఈ దినము ఇశ్రాయేలుకు ఉన్నటువంటి, లేదా తన స్వాస్థ్యమైనటువంటి తన ప్రజల విషయంలో దేవునికి ఉన్నటువంటి ఆ ఆలోచన, ఈ వాత్సల్యత, ఆయన యొక్క కృప ఎలాగ ఉంది అని మనం ఆలోచన చేస్తే, చూడండి నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 37వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఇక్కడి నుంచి చదవండి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఇప్పుడు వారి యొక్క పరిస్థితులు ఏంటంటే, ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారో వారి గురించి యెహెజ్కేలుకు ఒక ఎముకల ఆ దృష్టాంతాన్ని చూపిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే, మనం ఏమైపోయాం, మన ఎముకలు మొత్తం ఎండిపోయాయి, అంటే జీవము లేనటువంటి బ్రతుకు మనలో ఉంది. తర్వాత మన ఆశలన్నీ విఫలమైపోయాయి, మనము నాశనమైపోయాము అని వారు వాపోతూ ఉన్నారు. ఇప్పుడు వీరి ఆలోచనలు, మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచన రావట్లేదు, కానీ ఈ పరిస్థితులను గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి
నేను ఇలా అయిపోయాను, నేను ఇలా అయిపోయానని ఏడుస్తున్నారు కానీ ఇలా అవ్వడానికి గల కారణం ఏంటో ఆలోచించట్లేదు. అయితే దేవుని యొక్క కృప, కృప అంటే ఏంటండి? కృప అంటే ఏంటి? మనము దేనికి అర్హులము కామో దానికి మనల్ని అర్హులుగా చేసేదే దేవుని యొక్క కృప. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని అంటాం కదా, నీకు అర్హత లేదు అని మనం ఏదైతే అంటామో దానికి నేను అర్హునిగా చేసేదే దేవుని యొక్క కృప. సో అలాంటి కృప ఇక్కడ వీరు పొందుకుంటున్నట్టు మనం చూస్తాం. ఏమంటున్నారు? ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వీరికి ఎహెజ్కేల్ నుంచి ఒక మాట వస్తుంది. ఏంటంటే చూడండి 12వ వచనంలో, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు అక్కడ? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవి, నీ కృప నిత్యము నిలిచేటువంటిది, నీ వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టేటువంటిది. సో ఇక్కడ వాత్సల్యతని దేంతో పోల్చారు అని అంటే, తండ్రి తన కుమారుల ఎడల చూపించేటువంటి ప్రేమతో పోల్చారు, లేదా ఆ అర్థం వచ్చేట్టుగా ఉంటుందన్నమాట. అంటే విడువనటువంటి ప్రేమ, విడువని ఎడబాయినటువంటి ప్రేమ. ఒక తండ్రి కుమారుణ్ణి ఏ లెవెల్కైనా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉంటాడు కదా అండి. నిజమైనటువంటి తండ్రి విడవక ప్రేమిస్తాడు. ఇప్పుడు ఆ దృష్టాంతాన్ని ప్రభువైన యేసుక్రీస్తే చెప్పాడు కదా. ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఎదురు తిరిగి తనకు రావాల్సిందంతా తీసుకొని పోయి తన బ్రతుకంతా నాశనం చేసుకొని, బుద్ధి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఆయన ఏం చేసుకుంటున్నాడో తండ్రికి ఏం తెలియదు. కానీ తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడంట? ఇంటి మీదకి వెళ్ళి తండ్రి కొరకు రెండు చేతులు చాచి ఎప్పుడు నా కొడుకు ఇలా వస్తాడా ఇలా వస్తాడని చూస్తున్నాడంట. ఇప్పుడు ఆ ఇద్దరు కుమారుల ఆ దృష్టాంతంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మరి అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? తండ్రి యొక్క ప్రేమ ఎలాగుంటుంది, వాడు ఏమి చేసినా, ఎంత నాశనము చేసినా, పేరుని ఆస్తిని ప్రతిదాన్ని చేసినా కానీ తండ్రి యొక్క ప్రేమ నిత్యము కుమారుని ఎడల ఉంటుందని, దాన్ని వాత్సల్యత అని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాత్సల్యత మనకి హెజ్కేల్ గ్రంథంలో కనిపిస్తుంది కదా. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ 4వ వచనం, 37వ అధ్యాయం 4వ వచనంలో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడు. ఈ ఎముకలు ఎవరని అంటున్నాడు ఇక్కడ? ఎముకలంతా ఎవరంట? 10వ వచనంలో, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వానిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. వీరంతెవరట? ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బ్రతుకు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో, అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృప ఇక్కడ ఎలాగుందో చూపిస్తూ ఉన్నాడు. వాస్తవంగా మనమైతే అంత దుస్థితిని చూసి కుమారులను నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. నువ్వు నాకు కనబడకు అని కుమారుని ద్వేషించి పంపిన సందర్భాలు ఉంటాయి. అయితే దేవుని యొక్క ప్రేమ ఏ లెవెల్లో తన కుమారుల విషయంలో ఉంటుందో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, వీళ్ళు ఏమయ్యారు? 22వ వచనం చదవండి. 37వ అధ్యాయంలో, వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజుని నియమించేదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసిన హేక్రియ వలన కానీ ఏ అతిక్రమ క్రియ వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. ఇప్పుడు ఈ 22వ వచనంలో ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, 2 రాజ్యాలుగా విడిపోయినటువంటి వారిని నేనేం చేస్తాను? సమకూరుస్తాను. 2 రాజ్యాలే ఎలా అయిపోయాయి? మరి ఇశ్రాయేలు ప్రజలు 2 రాజ్యాలుగా ఎప్పుడు మారిపోయారు?
ఇశ్రాయేలు ప్రజలని 10 గోత్రాలు, 2 గోత్రాలేమో యూదా రాజ్యాలుగా విడిపోయాయి, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా. ఇప్పుడు ఆ వేరుపోయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని ఇంకా మీదట 2 జనములుగా ఉండకుండా వారిని నేను ఏం చేస్తాను, సమకూరుస్తాను, ఏకం చేస్తాను. ఇప్పుడు ఈ ప్రత్యక్షత, ఈ ఈ దర్శనము హెజ్కేల్ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు. సో దేవుడు కృపగలవాడు, దేవుని యొక్క వాత్సల్యత అనుదినము మన మీద నూతనంగా పుడుతుంది కాబట్టి మనం ఇంకా నిర్మూలము కాకున్నాము. ఒకవేళ నిర్మూలం చేయాలనుకుంటే ప్రభువు ఎప్పుడో నిన్ను నన్ను నిర్మూలం చేసేటువంటి వాడే. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూస్తాం, 24వ వచనంలో చూడండి. నా సేవకుడైన దావీదు వారికి రాజువును, వారికందరికీ కాపరి ఒక్కడే అయ్యుండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరించుదురు. సో ఇక్కడ ఈ ప్రవచనము మెస్సయ్యకు సంబంధించినటువంటి ప్రవచనంగా మనకు కనబడుతుంది. సో ఆ రోజులలో ఏం చేశాడు, ఇక్కడ దావీదు వారికి రాజు అవుతాడు. ఇప్పుడు ఈనాడు ఎవరు రాజు అయ్యారు మరి? దావీదు గోత్రంలో, దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఒక రాజుగా, రాజులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని మనం చూసాం కదా మత్తయి, లూకా సువార్తల్లో. హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగిన మాట ఏంటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదయ దేశ బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన. ఇదన్నీ ప్రవచనాలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని విడువని దేవుడు ఇప్పుడు అబ్రహాము ద్వారా అనుగ్రహించిన వాగ్దానము అన్యజనులైన మనకు ప్రభువైన యేసుక్రీస్తులో మనకు వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నిలిచి ఉండగా విశ్వాసం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాము? రక్షింపబడ్డాం. ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఏమయ్యాం? దత్తపుత్రులమయ్యాం, రక్షింపబడ్డాం. సో ఇప్పుడు వారికి ఇచ్చింది ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నీ బ్రతికేంటో చూపించింది అంతే, కానీ నీ బ్రతుకును మార్చలేకపోయింది. యేసుక్రీస్తు కనబడ్డాడు, మాట్లాడాడు, అయితే అంతటితో ఆగిపోయిందా మరి? ఆయన చనిపోయి తన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేవడం ద్వారానే నీకు విమోచన, నీకు నిరీక్షణ ఉందని, లేదా నిత్య జీవం యొక్క నిరీక్షణ ఉందని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నీలో ఉందేంటి? విశ్వాసము. సో ఇప్పుడు వారిలో లేనిదేంటి? విశ్వాసమే. వారిలో లేదు విశ్వాసము, మనలో ఉందేంటి? అదే విశ్వాసము. ఇప్పుడు ఆ విశ్వాసమే నిన్ను నన్ను ఒక రక్షణలోకి నడిపించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి హేతువు ఏంటి అని అంటే, దేవా నేను ఈ దినము నిర్మూలం అవ్వట్లేదు. ఎందుకు నిర్మూలం అవ్వాలి మరి అని అంటే, మన బ్రతుకుల్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్న అన్ని అవలక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అవిధేయత ఉంది, అపవిత్రత ఉంది, తిరుగుబాటు స్వభావం ఉంది. ఇవన్నీ స్వభావాలు ఉన్నా ఎండిన ఎముకల్లాంటి జీవితము, అంటే జీవమే లేనటువంటి ఆ బ్రతుకులో నువ్వు బాధపడుతూ ఉన్నా దేవుని యొక్క కృప నీ మీద ఇంకా నిలిచి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కృప నిలిచి ఉంది కాబట్టి వారు ఆ కనానులోకి ప్రవేశం పొందారు. ఇప్పుడు అన్యజనులైన నీ విషయంలో, నా విషయంలో ఆయన యొక్క కృప నిలిచి ఉంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు. సో అది ఎవరి కోసం వచ్చాడు మరి అని అంటే, నీ కోసము, నా కోసమే వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగింది ఏంటి? ఆయనను విశ్వసించడం ద్వారా మనము ఏమయ్యాం? రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనము గలతీలకు రాసిన పత్రికలో అదే కదా చదివింది. మరొకసారి ఆ మాట చదవండి. గలతీలకు రాసినటువంటి గలతీలకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఆయన? 13, 14 వచనాలలో 12 కూడా చదవండి. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఒకవేళ ధర్మశాస్త్రమే ఇప్పటికీ ఉంటే ఇక నీవు నేను ఏం చేసేవాళ్ళం చెప్పండి? ఏమైనా ఇంటి నిండా అన్ని బలి అర్పణలకు సంబంధించినవన్నీ పెట్టుకొని ఇప్పుడు బయట అంతా ఆ సిస్టమే మారిపోయేది. ఎలాగా? ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవం ఉండాల్సి ఉండేది. ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవంలో మొట్టమొదలు చేసేది ఏంటి? కాళ్ళు కడుక్కోవాలి, మనం తెచ్చింది ఏందో దాన్ని తీసుకురావాలి, బలిపీఠం మీద వేసేయాలి, ఆ రక్తాన్ని ప్రోక్షించాలి, ఆ సగం అటివ్వాలి, సగం ఇటివ్వాలి. ఇలాగా ఒక ప్రత్యక్షపు గుడారం యొక్క అనుభవమే ఇంకా ఉండేది. మరి ఇప్పుడు ఏమి లేవేంటి అంటే ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తే తానే మనందరి కొరకు ఒక గొర్రె పిల్లగా బలైనటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. సో దాన్ని విశ్వసించినటువంటి నీవు నేను రక్షణలోకి వచ్చాం. ఒకవేళ ఆయనే లేకపోతే, ఆ ధర్మశాస్త్రానికి ఆయన లోబడకపోతే ఈ దినము నీకు నాకు ఏముండేది? ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్ని మేకలు గొర్రెలు నీ పాపం యొక్క స్థాయిని బట్టి నువ్వు పెద్ద పెద్ద బలులను అర్పించవలసి వచ్చేది. సో ఇప్పుడు క్రీస్తే ఒక బలిగా అయిన తర్వాత మరి నువ్వేం బలి అర్పించాలి? వాసన లేనటువంటి బలిలు మనం అర్పించాలి. ఇప్పుడు ఏం రావు, బ్లడ్ స్మెల్ ఏం రాదు, రక్తపు యొక్క వాసనలు ఇప్పుడు ఇక్కడ రావు. కానీ మరి ఏం వాసనలు వస్తాయి? సువాసనలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటువంటి ఆరాధన ఒక సువాసనగా అది పైకి రావాలి. ఆయన ఏమంటాడు ఇప్పుడు? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటాడు. సో ఆరాధించేటువంటి నీవు నేను ఇప్పుడు మేకలను గొర్రెలను బలి ఇచ్చి ఆయనను తృప్తిపరచలేం. ఎందుకంటే వాటన్నిటికీ ప్రతిగా ఆయనే బలి అయ్యాడు. సో ఇప్పుడు మరి నిన్నేం బలి ఇవ్వమంటున్నాడు? నీ హృదయాన్ని విరగొట్టుకొని నలగగొట్టుకొని ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యంగా ఆయనకు ఒక ఆరాధనని చేయమని అడుగుతున్నాడు. సో ఇది ఆయన ఆగ్రహించేటువంటి, ఆయన ఇష్టపడేటువంటి ఒక ఆరాధన. సో ఇప్పుడు నువ్వు ఆరాధించడానికి ఏమేమి కారణాలు చెప్పాను నేను? ఒకవేళ ధర్మశాస్త్రం ఉంటే మనం ఎక్కడ ఆగిపోయే వాళ్ళం? ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వము మన మీద ఇప్పుడు లేదు, దాన్ని నెరవేర్చేశాడు ప్రభువు. ఇప్పుడు నాకు ఖర్చు లేకుండా చేసేస్తావు, ఏ ఖర్చు లేకుండా చేసేసావు. మీకా 6వ అధ్యాయంలో చెప్పినట్టు, మీకా 6లో ఏమంటాడు? నేను ఏం తీసుకురావాలి చదవండి ఆ మాట, మనకు తెలిసినటువంటి వాక్య భాగాలు అవన్నీ అయినా ఒకసారి జ్ఞాపకం చేద్దాం. 6వ అధ్యాయంలో మీకా 6వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? చివరి ఏమి తీసుకొని మనుషుడా ఏది ఉత్తమమో. ఏంటి ఉత్తమం? మరి ఇప్పుడు ఈ పైన అని మనకు అర్థమైనది, మరి ఈ వచనం మనకు అర్థం అవ్వాలి. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు ఈ దినము తెలియజేయబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఏది ఉత్తమము? కిందున్న మాటలు కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో ఒక ఉత్తమమైన మాట చెప్పండి. ఏంటి? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ. సో అది ఉత్తమమైనటువంటిది. సో నీ హృదయము అలాంటి హృదయం అయితే ఇప్పుడు ఈ కింద వచనాలు దానికి అన్వయించుకోండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నాడు. సో దేవుడు ఎప్పుడు మెటీరియల్ థింగ్స్ని అడగట్లేదు. నీ డబ్బు అవసరం లేదు, నీకున్న ఏది అవసరం లేదు. ఎందుకంటే సృష్టించిన వాడికి మళ్ళీ తిరిగి ఆ సృష్టిని తీసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏం చెప్పండి? ఆయనకేం తక్కువ ఉందని మన ఆలోచన విధానం అట్లా ఉండాలి. ఒక ఆరాధించేటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎట్లా ఉండాలంటే
నేను ఇది ఇస్తే అది, ఇది ఇస్తే అది ఇస్తే అవుతుందని మనం అనుకుంటాం. కానీ ఏది ఇచ్చినా దేవుడు, అది ఆ మాట కూడా రాసింది కదా, నా కొరకు మందిరం ఎవరు కట్టమన్నారు అని అడిగినటువంటి వ్యక్తి, నా మందిరము మీ హృదయంలో ఉండాలి కదా అని అడిగినటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయనే స్థాపించినటువంటి ఆ మందిరాన్ని అంత మంచి కొలతలతో దావీదును వద్దని సొలొమోనుతో కట్టించి, దానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని తుమ్మకర్రలు ఆకర్రలు బంగారము మేలిమ ఇవన్నీ తొడిగించిన వ్యక్తి బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి కాల్చివేయడానికి ఎందుకు ఇస్తాడండి చెప్పండి? కాల్చివేయడానికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు గుడిలో ఉన్న ఆ ప్రత్యక్షతను వదిలేసి గుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట, మెటీరియల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఏముంటుంది తెలుసా? ప్రత్యక్షపు గుడారము, దాని మీద ఒక మేఘం వచ్చినప్పుడు, షకీనా మేఘం వచ్చినప్పుడు అక్కడ నిలవలేకపోయారంట ప్రజలు, ఈ మోషే అక్కడ ఉన్నటువంటి వారంతా. అంటే దేవుని యొక్క సన్నిధి మన దగ్గరికి రావాలి, దేవుని యొక్క సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఈ మెటీరియల్ కన్స్ట్రక్షన్స్కి, మెటీరియల్గా ఉన్న మన బాడీస్కి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వద్దని ఆయన అంటూ ఉన్నాడు. సో నీ హృదయానికి ఆయన హృదయం ఎలాగుందో చూసుకొని ఆ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చెల్లించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు అటువంటి అంత పెద్ద మందిరాన్ని కాల్చివేయడానికి అప్పగించినటువంటి వ్యక్తి, అంత మంచి పట్టణాన్ని విధ్వంసానికి అనుమతించిన వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల విషయంలో కనికరాన్ని చూపించేసి విడిపోయిన రాజ్యాలని అష్షూరీయుల చేతిలో కొందరు, బబులోను చేతిలో కొందరు. అష్షూరీయుల చేతిలోనేమో ఇశ్రాయేలు రాజ్యాలు పోతే, బబులోను చేతిలోనేమో ఈ యూదా రాజ్యాలు పోయాయి. సో ఇప్పుడు ఈ రెండు ఏమయ్యాయి? మరి కలిసిపోయాయి. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటి? విడగొట్టడం కాదు, సమకూర్చడం, సమాధానపరచడం. సో ఇప్పుడు సమాధానం ఎక్కడైంది? ఉభయులను ఏకము చేశాను అని అంటాడు ఒక దగ్గర. ఉభయులను, తండ్రితో నిన్ను నన్ను ఏకం చేసేసాడు. ఎవరిప్పుడు సంధానకర్త? ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఇప్పుడు నీ ఆరాధనకు మూల కేంద్రం ఎవరవ్వాలి? యేసుక్రీస్తు యొక్క ఆ రక్షణ, ఆ మార్గమే, యేసుక్రీస్తు యొక్క త్యాగమే నీ ఆరాధనలో ఒక మంచి ఎసెన్స్గా ఉండాలి. నిజంగా శాపగ్రస్తుడయ్యావు, నువ్వు నన్ను విమోచించావు, నేను చేసిన శాపాన్ని పాపాన్ని బట్టి నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు. కాలము పరిపూర్ణమైనప్పుడు నువ్వు ఎలా వచ్చావు? కిందికి దిగొచ్చి ఒక ప్రవచనాల నెరవేర్పు విషయంలో నువ్వు ఎలాగ చూసావు, నువ్వు నన్ను సమకూర్చావు, నాకు ఒక రక్షణనిచ్చావు అనేటువంటి ఆ గొప్ప మాటలను మనం ఆలోచన చేస్తూ దేవుణ్ణి మనం ఆరాధించాలి. సో మనం నిర్మూలం కాకపోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి? ఆయన కృపే, ఆయన కృపే. ఇంకోటి ఏంటి? ఆయన వాత్సల్యతనే. వాత్సల్యత అంటే ఏంటి? వాత్సల్యత అంటే కంటిన్యూస్ లవ్. అది ఒక దగ్గర డిస్కంటిన్యూటీ అయ్యేది కాదు. అది ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు చూపించేదే అది వాత్సల్యత. సో అది ఏ రోజంట? అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత నీ మీద నా మీద పుడుతుంది. కాబట్టి పొద్దున లేచిన తర్వాత పిల్లల్ని చూస్తూ ఉంటాం మనం, అరే ఇలా ఉన్నారని. నా పిల్లవాడు లేచిందా, ఏం చేస్తున్నా, ఇప్పటికీ నేను వాడిని చూస్తూ ఉంటాను, ఆమె నవ్వుతూ ఉంటాను, అది వాడు ఎంత పెద్దోడైందని. అంటే ఒక తండ్రికి ఒక కుమారుల ఎడల లేవగానే వాడిని చూడాలి, ఇట్లా ఉన్నాడు. మనకే ఇంత ఉంటే పరలోకపు తండ్రి యొక్క వాత్సల్యత ఎలాగొస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే, మనం అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యతను మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం నిర్మూలం అవ్వట్లేదు. సో మనమేదో చేశామని, మనమేదో ఆయనకి ఇచ్చామని ఆయనను మనల్ని రక్షించట్లేదు. ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత నీ మీద అనుదినం ఉంది. సో ఇప్పుడు నూతనంగా వాత్సల్యతను పొందుతున్న నీవు నూతన అనుభవాన్ని ఎప్పటికప్పుడు ఆయన కొరకు కొన్ని మాటలను సిద్ధం చేసుకోవాలి. రోజు ఇలాంటిది ఉండదు కదా, ఆరాధించేటువంటి ఈ సమూహం మనకు రోజు ఉండదు కదా, వారానికి ఒక రోజు ఉంటుంది. సో వారానికి ఒక రోజు ఉన్నప్పుడు ఈ వారం రోజులను ఒక డైరీ లాగా రాసుకోవాలి. సోమవారము ఈరోజు సండే, రేపు మండే,
రేపు మండే రోజు ఈ దినమంతా దేవా నాకేం సహాయపడ్డావు, ట్యూస్డే, వెడ్నెస్డే, ఇలా సాటర్డే వరకు మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృపను నువ్వు ఎంత పొందావు, ఆయన వాత్సల్యతను ఎంతవరకు రోజు చూసావు, ఇవన్నీ తీసుకొని వచ్చి వాటిలో నుంచి ఒక శ్రేష్టమైన మాటల్ని నువ్వు ప్రత్యక్షంగా అందరి ముందు ప్రకటిస్తే అది ఎంత గొప్ప సువాసనతో కూడినటువంటిది, అది ఎంత గొప్ప విలువైనటువంటిది. అత్తరు బుడ్డి తెచ్చి తల మీద పొగలు కొడితే ఇల్లంతా వాసన వచ్చినట్టు ఎంత విలువైనటువంటి మాటలుగా, ఎంత విలువైనటువంటి సువాసన కలిగినటువంటి ఆరాధనగా ఉంటుందో. నేను ఒకసారి జ్ఞాపకం చేశాను. ఆ ఆలింపూర్ ఆ ప్రాంతంలో ఒక సిస్టర్ ఉంటుంది, అమ్మకు తెలుసు, ఆ పేరు నాకు తెలియదు కానీ ఎప్పుడు ఒకటే ఆరాధన చేస్తూ ఉంటుంది ఒక అమ్మ. నేను పురుగు లాంటి దాన్ని నేను మట్టి అంటూ ఉంటుంది ఒక ఆమె, ఎవరో మరి ఆమె పేరు నాకు గుర్తులేదు కానీ నేను ఎన్నిసార్లు వెళ్ళినా అవే మాటలు, అవే ఆరాధనలు. అంటే ఆరాధించడానికి ఇప్పుడు మరి వేరే వాళ్ళ గురించి చెప్పమంటే ఇక అన్నీ చెప్పేస్తాం, ఇక మామూలు మాటలు కాదు అవి. ఇక నువ్వు పలానా లేనిపోని అన్ని సాహిత్యంతో ఉన్నటువంటి సంగతులు జోడించి వారిని పొగడేస్తాం, పడేస్తాం, దించేస్తాం, ఏదో చేసేస్తాం. అయితే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వెవరిని ఆరాధిస్తున్నావో ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. అందుకే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే యెహోవాకు తగిన మహిమ నువ్వు చెల్లించాలి. ఇప్పుడు తగిన మహిమ అంటే ఆయనే అసలు ఎవడో నీకు తెలియాలి, ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలియాలి, ఆయన ఔన్నత్యం ఏంటో నీకు తెలియాలి, ఆయన నీకేం చేశాడో తెలియాలి, నువ్వేం అనుభవించావో నీకు తెలియాలి. అప్పుడే రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అనేటువంటి ఆ మాట నీ హృదయంలో నుంచి వస్తుంది. ఇగో ఇది టేస్ట్ చేశాను, వావ్ అంటాం కదా. నేను అంటుంటాను అప్పుడప్పుడు వీళ్ళకి బాగుంది అనేస్తాను, లేదు నువ్వు చూడకుండానే అంటూ ఉంటావు. అంటే చూడకుండా చెప్పేది వేరే ఉంటుంది, చూసి చెప్పినటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. కాబట్టి ప్రభువు చూస్తాడు.